అందరికీ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ స్నాక్, అలాగే ఫెస్టివల్స్ టైంలోని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ, అలాగే ఎంతో టేస్టీ, అలాగే ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసేయండి. ముందుగా దీనికోసం ఒక గ్లాసు మినపప్పు, అలాగే సమానంగా ఒక గ్లాసు బియ్యం, ఈ రెండు ఒక 4 hours నానబెట్టుకోవాలి. ఇక నేను విడివిడిగా నానబెట్టున్నాను, కానీ రుబ్బినప్పుడు రెండు కలిపే రుబ్బేస్తాను. సో రెండు కలిపి కూడా మనం నానబెట్టుకోవచ్చు. బియ్యం ఎంత తీసుకుంటున్నామో మినపప్పు అంతే, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. బియ్యం ఎక్కువైతే మళ్ళీ గట్టి అయిపోతాయి. సో రెండు ఈక్వల్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటాయి. ఈ రెండు బాగా కడుక్కొని 4 hours నానబెట్టుకొని, నానిన తర్వాత బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని రెండు కలిపేసి నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను. మీకు గ్రైండర్ ఆప్షన్ లేకపోతే మిక్సీకి వేసుకోవచ్చు. అదే గ్రైండర్లో వేసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా పిండి బాగా మెత్తగా, అలాగే కిందన వేస్తే కొంచెం గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి. చూడండి ఇక్కడ ఏ కన్సిస్టెన్సీలో ఉందో ఈ కన్సిస్టెన్సీలోని ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం అడిషనల్గా మైదా కానీ రవ్వ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా హెల్తీగా పప్పు బియ్యంతోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పిండి రెడీ చేసుకున్నాక ఇలా డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకుని పిండి తీసుకుని వెంటనే అయినా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఫర్మెంట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఫర్మెంట్ చేస్తున్నాను. మనం దేవుడికి ప్రసాదంగా చేసుకున్నప్పుడు ఫర్మెంట్ చేయకుండా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండి మనం బూరెలు తోపుకు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చిట్ట బూరెలు అంటాము మా సైడు. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. మనం ఇక్కడ పిండి అనేది బాల్ చేసి వేస్తే పర్ఫెక్ట్గా గట్టిగా పడాలి. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఓవర్ నైట్ ఇది ఫర్మెంట్ చేసుకున్నాను. మీరు ప్రసాదంగా చేసుకోవాలి అనుకుంటే ఫర్మెంట్ చేయక్కర్లేదు. అలా బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఫర్మెంట్ చేయకుండా అయినా వేసుకోవచ్చు. ఫర్మెంట్ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర. మీరు కానీ కారం తింటాము, స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం కారం పొడైనా వేసుకోవచ్చు. కారం పొడి కన్నా అల్లం పచ్చిమిర్చి కచ్చాబచ్చగా మిక్సీ పట్టి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిండి కలిపే లోపే మూకుడు ఆయిల్ పెట్టుకున్న డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కసారి ఫస్ట్ టైము వాటర్లో చేయిని తడుపుకొని, ఆ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేయి తడుపుకొని ఇక్కడ చూపించిన విధంగా మీకు కావాల్సిన సైజులో బోండాస్ లాగా పునుకుల్లాగా వేసేసుకోవచ్చు. చిన్న చిన్న బూరెల్లాగా. వీటిని చిట్టు బూరెలు అంటాము, కొందరేమో పునుగులు అంటారు. మా సైడు విశాఖపట్నం, శ్రీకాకుళం ఇటు సైడ్ ఏమో చిట్టు బూరెలు అంటాము. ఇవి మనం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్స్కి ఒక ఐటముగా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్లోని రెండు వైపులా మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్ కలర్లో కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా హెల్తీ అండి. దీంట్లో మైదా ఉండదు, అలాగే రవ్వ ఇలాంటివి ఏమీ యాడ్ చేయము. జస్ట్ మినపప్పు, బియ్యం ఈ రెండు ఈక్వల్ రేషియోస్లో తీసుకొని వేసుకోవాలి. ఇలా ఈక్వల్ రేషియోస్లో తీసుకొని వేసుకోవడం వల్ల గట్టి రాకుండా బయట క్రంచీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. పునుకులు, బోండాలు ఇలాంటివన్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఇక్కడ ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం కలర్ ఎక్కువ కావాలనుకున్నా కూడా కలర్ ఎక్కువ ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లోంచి బయటికి తీసేయాలి. చూసారా, పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. దీని కాంబినేషన్ అయితే బెస్ట్ టమాటా చట్నీతో కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ప్లెయిన్ పల్లి చట్నీ కన్నా టమాటా పల్లి కానీ లేదా టమాటా చట్నీతో కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చాయో, బయట క్రంచీగా. ఇదేనండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.